గురువుగారు, గణపతి స్వరూపాలలో ధూమకేతు గణపతి స్వరూపం యొక్క ప్రత్యేకత ఏమిటి? గణపతి ఈ స్వరూపాన్ని పొందటానికి కారణం? ధూమకేతు అంటే తోకచుక్క అని ఒక అర్థం. ధూమము అంటే పొగ, కేతు అంటే పతాకం. ధూమకేతు అంటే పొగను పతాకంగా కలిగినవాడు. ఈ ధూమకేతు అవతార ఆవిర్భావానికి కారణం ఏమిటి అంటే, వెనకటికి ధూమాసురుడనే ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి పొగను విషవాయువుతో నింపి ప్రయోగించి ఎదుటివారి ప్రాణాలను హరించే శక్తి ఉన్నది. అలా శత్రువుల మీద విషవాయువును ప్రయోగించి వారిని అంతం చేస్తూ ఉండేవాడు. అలా పొందినటువంటి ఆ శక్తిని లోక వినాశనానికి ఉపయోగిస్తూ లోక కంటకుడిగా మారిన ఈ ధూమకాసురుణ్ణి వధించాలి అని దేవతలు భావించారు. ఈ ధూమకాసురుడికి తన మృత్యువు ఎప్పుడుందో తెలుసుకోవాలన్న ఆలోచన కలిగింది. దైవజ్ఞులను పిలిపించి, నా మృత్యువు ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది, నా జాతకం చూసి చెప్పండి అని. వెంటనే దైవజ్ఞులు, నీ మృత్యువు తొందరలోనే ఉంది, పక్క రాజ్యము రాణి గర్భం నుంచి జన్మించిన వాడు నీ ప్రాణం తీసేస్తాడు అని చెప్పగానే వెంటనే ఆ రాజు భార్యను రాజును వధించమంటూ తన సైనికులను పంపించాడు. అక్కడికి వెళ్ళి గర్భంతో ఉన్న ఆ రాణి యొక్క పరిస్థితిని గమనించిన సైనికులకు ఆమెను వధించటానికి మనస్సు రాలేదు. ఏకశయ్యాగతులైన ఆ దంపతుల యొక్క శయ్యను అరణ్యంలోకి తీసుకెళ్లి వదిలేశారు. రాజుకు వచ్చి వధించామని చెప్పారు. గూఢచారుల ద్వారా ఈ విషయాన్ని గమనించిన ధూమకాసురుడు వెంటనే తన శక్తితో ఆ అరణ్యానికి వెళ్ళి వారిని వధించాలనుకున్నాడు. ఉదయం మెలకువ వచ్చిన ఆ రాణి సంరక్షించమంటూ ఈశ్వరుణ్ణి ప్రార్థించింది. ఆమె ప్రార్థన ఫలించి వినాయకుడు ఆమె తొడ మీద కూర్చున్నాడు. ధూమకాసురుడు అక్కడికి వచ్చి తన విషవాయువును వారి మీద ప్రయోగించాడు. దాన్ని స్వీకరించి మళ్ళీ దాన్ని ఆయుధంగా చేసి ధూమకాసురుణ్ణి వధించాడు. ఇలా ధూమకేతువు అవతారం ఆవిర్భవించింది అని పురాణ కథ. ఈ ధూమకేతు అవతారాన్ని కల్కి అవతారంతో పోలుస్తారు. ప్రపంచంలో అధర్మం పెరిగినప్పుడు, కలి విలయతాండవం ఆడినప్పుడు ఎలా కల్కిగా ఉద్భవించి శ్రీమన్నారాయణుడు వధిస్తాడో, అలానే ధూమకేతు అవతారంలో స్వయంభువుగా విలసిల్లినటువంటి ఆ గణపతి అన్యాయాన్ని అడ్డుకొని అధర్మాన్ని నాశనం చేయడం కోసం అవతరిస్తాడు. కృతయుగంలో కశ్యప అదితులకు బంగారు ఛాయతో సింహ వాహనం మీద ఉద్భవించినటువంటి ఆ స్వామి దేవాంతక నరాంతక అనే రాక్షసులను సంహరించాడు. త్రేతాయుగంలో పార్వతీ పరమేశ్వరులకు జన్మించిన ఆ స్ఫటికమూర్తి అనంతరం మయూర వాహనం మీద సింధు ఆసురుణ్ణి సంహరించాడు. ద్వాపర యుగంలో పార్వతీ నలుగుని వినాయకుడిగా ప్రాణప్రతిష్ఠ చేస్తే మూషిక వాహనాన్ని ఎక్కి ఆ స్వామి గజాసురుణ్ణి సంహరించాడు. ధూమకేతు అవతారంలో స్వయంభువుగా ఆవిర్భవించి గుర్రాన్ని ఎక్కి శత్రువులను సంహరిస్తాడు. ఇది ధూమకేతు అవతారం యొక్క అంతరార్థం. అలా ఆ స్వామిని ధూమకేతు అవతారంగా ఎవరైతే స్మరించి కీర్తిస్తారో వాళ్లలో ధర్మచింతన పెరిగి అన్యాయపు ఆలోచనను వీడి అద్భుతమైన ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించడానికి వారి
బుద్ధి వారిని ప్రేరేపిస్తుంది. అలా ధూమకేతు అవతార విశేషాన్ని పురాణం మనకు తెలియజేస్తుంది.